వచ్చేటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మొన్న అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు ముఖ్య అతిథిగా భారీ బహిరంగ సభని నిర్వహించడం జరిగింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి గ్యారంటీని పేద ప్రజల కోసం ఇవ్వడం జరిగింది. ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయల చొప్పున 12/5 60,000 రూపాయల సంవత్సరానికి వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. దానికి ఎక్స్టెన్షన్ లో భాగంగా ఈ రాష్ట్రంలో పార్టీ అనేకమైనటువంటి సభలు నిర్వహించాలని భావిస్తోంది. దాంట్లో భాగంగా మార్చి 1వ తేదీ సాయంత్రం 4 గంటలకి ఎస్వి యూనివర్సిటీ స్టేడియంలో బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వహించబోతోంది. ముఖ్య అతిథిగా శ్రీ సచిన్ పైలట్ గారు, ప్రధాన కార్యదర్శి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ. వారు గతంలో రాజస్థాన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పిసిసి ప్రెసిడెంట్గా పనిచేశారు. వారు రాబోతున్నారు. పిసిసి అధ్యక్షులు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు, ఈ ప్రాంతానికి చెందినటువంటి మాజీ కేంద్ర మంత్రివర్యులు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా పనిచేసినటువంటి పెద్దలు చింతామోహన్ గారు, ఈ జిల్లాకు చెందినటువంటి పాత చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి 2 జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క నేతృత్వం, అదేవిధంగా 2 సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్, తిరుపతి అండ్ చిత్తూరు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ల యొక్క నేతృత్వంలో పార్టీకి సంబంధించినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు, అంటే మా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మా పార్టీ నాయకులందరూ కూడా శ్రమించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించారు. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ సేవాదళ్ లాంటి అనుబంధ సంస్థలతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఇతర డిపార్ట్మెంట్ల యొక్క రాష్ట్ర నాయకులు, అధ్యక్షులు, వారి యొక్క కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పాల్గొంటారు. 10 సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆనాడు నరేంద్ర మోడీ గారు మరి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాల చెంతని మేము ఎక్కడైతే ఈ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నామో అదే ప్రాంగణంలో ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని భారతీయ జనతా పార్టీ వారు చెప్పడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది. 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో కానీ 14లో జరిగినటువంటి ఎన్నికల్లో కానీ 2 సందర్భాల్లోనూ కూడా భారతీయ జనతా పార్టీ చెప్తూనే వచ్చింది, ఈ రాష్ట్రానికి మేము ప్రత్యేక తరగతి హోదా ఇస్తాము అని చెప్పింది. ఇప్పటి వరకు కూడా ఈ 10 సంవత్సరాల్లోనూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న 5 సంవత్సరాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న 5 సంవత్సరాల్లో కానీ ఈ రాష్ట్ర ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చడంలో వైఫల్యం చెందింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాహుల్ గాంధీ గారు దాని తర్వాత జరిగినటువంటి సభలో ఇదే ప్రాంగణం నుంచి మాట్లాడి వారు చెప్పారు, ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ఆనాడు పెద్దలు రఘువీరారెడ్డి గారి నేతృత్వం మేము ఒక ఉద్యమాన్ని నిర్మించిన తర్వాత ఇక్కడే వారు బహిరంగ సభలో మాట్లాడి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా ఇస్తాను, తప్పనిసరిగా కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వస్తాయని చెప్పారు. దాని తర్వాత గుంటూరులో నిర్వహించినటువంటి సభలో సుమారు 14 రాజకీయ పార్టీలను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలానికి అనుగుణంగా ప్రత్యేక తరగతి హోదాను సమర్థించేటువంటి రాజకీయ పార్టీలందరినీ తీసుకొచ్చి బహిరంగ సభను చెప్పాం. దాంట్లో కూడా చెప్పారు. ఇటీవల జరిగినటువంటి కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రకు వచ్చినప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ చెప్పారు, కాంగ్రెస్ పార్టీ వాగ్దానంగా ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని. నేను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి అనేకమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ఆనాడు పొలిటికల్ రెజల్యూషన్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా ఇస్తారని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీగా ఒకసారి ఎన్నికల ప్రణాళికలో పెట్టిన తర్వాత తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసేటువంటి అనుభవం కాంగ్రెస్ పార్టీకి ఉంది. గతంలో ఇచ్చినటువంటి అన్ని ప్రామిసులను కూడా ఫుల్ఫిల్ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో డెఫినెట్గా 1వ తేదీన జరిగేటువంటి ఎన్నికల శంఖారావంలో తిరిగి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చెప్తోంది, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, 6 ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ అంతా అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు విభజన హామీలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా రాయలసీమకు సంబంధించినటువంటి వెనుకబడిన జిల్లాలకు రావాల్సినటువంటి ప్రత్యేక ప్యాకేజ్ 25,000 కోట్ల రూపాయల దాకా మనకు రావాలి. ఆ బకాయిలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సో ఈ విధంగా మార్చి 1వ తేదీన సాయంత్రం 4 గంటలకు జరిగేటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి
సమావేశాన్ని దిగ్విజయం చేస్తుందిగా పార్టీ యంత్రాంగానికి యావత్తు భారతీయ జనతా పార్టీ యొక్క స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు. చంద్రబాబు నాయుడు గారు మరి చాలా సీనియర్ నాయకుడిని, 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు వారు కూడా సరెండర్ అయిపోయి భారతీయ జనతా పార్టీ భావజాలంతో కలిసిపోయినటువంటి వ్యక్తి. గత ఎన్నికల్లో మనం చూసాం, ఒక స్టాండ్ తీసుకున్నారు, తిట్టని తిట్టు లేదు, విమర్శించిన విమర్శ లేదు. మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారితోటే కలిసి పనిచేయాలి, వారితోటే కలిసి సీట్ల షేరింగ్కి వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అయితే 16 బిల్లులకు సంబంధించి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ గడిచినటువంటి 5 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 16 సందర్భాల్లో 16 బిల్లులకు సంబంధించి పార్లమెంట్లో ఆన్ రికార్డ్ భారతీయ జనతా పార్టీని సమర్థించినటువంటి పరిస్థితి మనం చూసాం. అనేకమైనటువంటి సందర్భాల్లో ప్రధానంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక కానీ, రాష్ట్రపతి ఎన్నిక కానీ, ఎన్ఆర్సీకి సంబంధించి కానీ వీటిలన్నింటిలో కూడా అనుకూలంగా ఉన్నారు. ప్రత్యేక తరగతి హోదా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని చూశారు. తప్పనిసరిగా ప్రజల్లో ఒక పరివర్తన అయితే వచ్చిన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అయితేనే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మంచి జరుగుతుందనేటువంటి భావనకు వచ్చారు. 2004 నుంచి 2014 వరకు జనరంజకమైనటువంటి పాలన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మైనార్టీస్కి రిజర్వేషన్ కానీ, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, జాతీయ స్థాయిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ, ఇటువంటి అనేక గొప్ప పథకాలను ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తప్పనిసరిగా మరి ఇది ఒక గొప్ప సదవకాశం ఈ రాష్ట్ర ప్రజానికానికి. మార్పు అనేటువంటిది కావాలి. కర్ణాటకలో మొదలైంది, తెలంగాణలో ఆల్రెడీ మొదలైంది. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా బలమైనటువంటి గాలులు వీస్తున్నాయి. వద్దు మాకు ఈ 2 నియంతృత్వ పార్టీలు. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలకు గౌరవం లేదు, ఎంపీలకు గౌరవం లేదు, మంత్రులకు గౌరవం లేదు, అధికార గణానికి గౌరవం లేదు. పంచాయతీ వ్యవస్థలకి 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా మనకి గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి ఆ స్థానిక సంస్థలకు కూడా హక్కులు కానీ, నిధులు కానీ, విధులు కానీ లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసు రాజ్యం మేము ధర్నా చేస్తే, ప్రదర్శన చేస్తే నిరుద్యోగులకు సంబంధించినటువంటి హక్కుల కోసం, వాళ్ళకి కావాల్సినటువంటి ఉపాధి కోసం, ఉద్యోగ అవకాశాల కోసం, డిఎస్సి కోసం లేదా జాబ్ క్యాలెండర్ కోసం మా నాయకురాలు శర్మిలారెడ్డి గారి నేతృత్వంలో మా పార్టీ యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా మేము స్పందిస్తే ఎక్కడికక్కడ అనైతికంగా, అరాచకంగా పోలీస్ స్టేషన్లో మా నాయకులందరినీ పెట్టి బంధించి ఆవిడని మరి బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఈ విధంగా మనం అనేకమైనటువంటి చూస్తున్నాం. ఎప్పుడు చూసినా 144, పోలీస్ యాక్ట్ 30 లేదా జీవో 1 లాంటిది అప్రకటితంగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీగా, ప్రజాస్వామ్యవాదులుగా మేము కానీ, మాతో పాటు కలిసి వచ్చేటువంటి భావసారూప్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని ఓడించాలి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అనేటువంటి నినాదంతో మేము అందరం పనిచేస్తున్నాం. రేపు జరిగేటువంటి బహిరంగ సభకి సిపిఐ నుంచి జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ గారు వస్తారు, సిపిఎం నుంచి శ్రీనివాసులు గారు వస్తారు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర స్థాయి నాయకులు వారు కూడా వస్తారు, జాతీయ నాయకుడు మణినాయుడు గారు అని వస్తారు. వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వారందరూ కూడా వచ్చి మాకు సంఘీభావం తెలియజేస్తారు. కామన్ మినిమం ప్రోగ్రామ్ తోటి, ఒక కామన్ ఎజెండాతోటి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర రాజకీయ పక్షాలన్నీ కూడా కలిసి పనిచేసి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని, కేంద్రంలో భారతీయ జనతా పార్టీని ఓడించే దిశగా మేము పనిచేస్తామని తెలియజేస్తాం.